విశ్వాసము నీలో, నీ బాడీలో తెలియని మార్పులు తీసుకొస్తుంది. నీ 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 చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది. విశ్వాసం అంత దమ్ముంది దానికి. నెగిటివ్గా ఉన్న పరిస్థితుల్ని పాజిటివ్గా మార్చేస్తుంది. ఇంకొకటి చెప్పనా, నీ విశ్వాసమే పాజిటివ్గా ఉన్న పరిస్థితులను కూడా నెగిటివ్గా మార్చేస్తుంది. అది నీ దృష్టిని బట్టి ఉంటుంది. ప్రతి దానిలో కూడా కీడుగా కనబడుతున్న దానిలో సైతం మేలుంది అని గుర్తుపట్టాలి. చేదుగా ఉన్న అనుభవం తర్వాత మధురమైన అనుభవం ఉంది. ఆ మాధుర్యం అర్థం కావడానికే ఈ చేదు అందుబాటులోకి వచ్చింది. అంతే తప్ప నాకేం చేదు పర్మనెంట్ కాదు. సౌలుకేమో సమస్య ఎంతో పెద్దదిగా కనపడింది. అదే అభిషేకం పొందిన దావీదుకేమో సౌలుకి అంత గొప్పగా కనపడుతున్న సమస్య దావీదుకేమో అసలు లెక్కలో కూడా లేదు. ఎంత తక్కువ అంచనా వేశాడంటే, ఎంత తేలిగ్గా దాన్ని చూశాడంటే ఆ సమస్యని, కనీసం కత్తి, ఈటె, డాలు కూడా అక్కర్లేదు అన్నాడు. ఇతనేమో కవచాలు తొడుక్కో, కత్తులు తీసుకో, ఈటెలు తీసుకో, వాడంతా వాడింత అని సమస్య యొక్క గొప్పతనాన్ని గురించి సౌలు మాట్లాడుతున్నా. వద్దు సార్, నాకు మీరు జస్ట్ పర్మిషన్ ఇవ్వండి సార్, టైం అవుతుంది. వాడు ఎగస్టాలు మాట్లాడుతున్నాడు. పర్మిషన్ ఇవ్వండి, నేను చూసుకుంటా. ఎంత తేడా ఉందో చూడండి. కత్తి తీసుకోవా, కత్తి అవసరం లేదు సార్. కానీ ఈట తీసుకొని పోనాను, ఈట కూడా అవసరం లేదు సార్. ఏం అవసరం లేదు. నేను కత్తులు, కటార్లు, ఈటలు, డాళ్ళు తీసుకొని పోయేంత గొప్పోడు కాదు వాడు. అరే, ఏం గొర్రె పిల్ల అనుకుంటున్నావా? సింహాలే చీల్చాం ఇక్కడ ఒట్టి చేతులతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాలే చీల్చేసాం ఇక్కడ ఒట్టి చేతులతో. వాడెంత, నువ్వు పర్మిషన్ ఇయ్యి సార్. పర్మిషన్ లేకుండా యుద్ధానికి వెళ్ళడం మర్యాద కాదని నీ పర్మిషన్ తీసుకుంటున్నాను. ఇంకొకటి, మీ పర్మిషన్ లేకపోతే మా వాళ్ళే నన్ను బానిచ్చేటట్లేరు. అందుకని యుద్ధం చూడటానికి వచ్చానంట. మా వాళ్ళు చేసినట్టు నేను చూసినట్టు పర్మిషన్ తీసుకుని పోయాడు. ఏం తీసుకుని పోయాడు? పక్షుల్ని తోలేటువంటి ఒడిశల తీసుకొని పోయి, అంత పెద్ద సమస్య, 40 రోజులుగా వాళ్ళందరినీ గడగడలాడించిన సమస్య, అభిషిక్తుడైన వాని దృష్టికి ఒక చిన్న పిట్టతో సమానమైపోయింది. అవతల వాళ్ళంతసేటు భయపెట్టిన సమస్య ఆత్మాభిషేకము కలిగిన దావీదు దృష్టికి ఒక చిన్న పక్షితో సమానమైపోయి, పక్షుల్ని దూరటానికి, ఆ చిన్న చిన్న జంతువుల్ని గొర్రెల దగ్గరకు రాకుండా కొట్టడానికి తోడేళ్ళు, వాటిని వీటిని, నక్కల్ని, కుక్కల్ని తరమడానికి ఉపయోగించే ఒడిసేల వాడు దాంతో ఒకటిగా సమానమైపోయాడు. వాడే చెప్పుకున్నాడు, నేనేమన్నా కుక్కనా అన్నాడు. ఏమిరా ఒడిశాలో తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అంటే, కరెక్ట్గా పోల్చుకున్నావురా నువ్వు. నా దృష్టిలో అయితే నువ్వు అంతే ఉన్నావు. ఇదిగో వీళ్ళందరూ నిన్ను హీరోని చేశారు, వీళ్ళందరూ నిన్ను గొప్ప చేశారు, వీళ్ళందరూ నిన్ను ఘనంగా ఎంచారు, వీళ్ళందరూ నిన్ను అంతా ఇంత అనుకున్నారు. నిజమే, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉండి వాళ్ళుగా ఆలోచించారు. నేనైతే దేవుని బట్టి, దేవుని అందులో విశ్వాసమును బట్టి నీ మీదకి వస్తున్నా. నీకు కత్తులు, కటార్లు, ఈటలు, బడిసెలు, డాళ్ళు ఏం అవసరంలా. నా దృష్టిలో నువ్వు ఇది అని తన స్థానం ఎంతో, తన స్థాయి ఎంతో ఈ భక్తుడు తన క్రియలో చూపించాడు. 40 దినాలు వాళ్ళకు ఊపిరాడకుండా చేసిన సమస్య, 40 దినాలు కాలు చేయి ఆడకుండా చేసిన సమస్య, వాళ్ళని అంతసేటు భయభ్రాంతులకు గురి చేసి పారిపోయేటట్టు, వాడు రాగానే చాలు వీళ్ళు మళ్ళీ అప్పటిదాకేమో హే హే అనుకుంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు, వాడు వచ్చి తొడ జరవగానే మళ్ళీ మొత్తం కలిసి మెరకెక్కుతారు. అంతసేటు ఉరికించిన సమస్య అభిషిక్తుడైన వాని దృష్టికి కనీసం ఒక చిన్న జంతువుతో కూడా సమానంగానంత తేలికగా అయిపోయింది. నేను చెప్తున్నాను, అదే పదే చెప్తున్నాను. నీ మీద అభిషేకం ఉంటే ఎంత ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేది సైతం నిన్ను కదిలించలేదు. ఎందుకంటే నీ దృష్టి వేరుగా ఉంటుంది. అందరినీ గడగడలాడించింది, అందరినీ భయపెట్టింది, అందరినీ వణికించింది, నిన్ను కదిలించలేదు. ఎందుకంటే విశ్వాసమును బట్టి నీవు బలం పొందావు, విశ్వాసమును బట్టి శక్తి పొందావు. ఆయన అభిషేకం నీ మీద ఉంది.
ఆయనను బట్టి నీకు ధైర్యం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు గడగడ వణికిపోయే సింహం నీకు ఇబ్బంది పెట్టేది కాదు. ప్రజల్ని కాల్చి బూడిద చేసే అగ్ని సైతం నిన్ను కదిలించలేదు. ప్రజలు వణికి చచ్చేటువంటి సింహాల బోను అనేటువంటి శిక్ష నిన్ను కదిలించలేదు. దానియేలు, అభిషిక్తుడైన దానియేలుని కదిలించలేకపోయింది. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం వణికించలేకపోయింది. 6 మూరల జానుడు దాదాపు 11-12 అడుగులు ఉన్నటువంటి గొల్యాతు అనే సమస్య దావీదును కదిలించలేకపోయింది. అట్లాగా దేవుని యందలి విశ్వాసమును బట్టి, దేవుని అభిషేకం పొందిన వ్యక్తివై ఉంటే నీ విశ్వాసపు పర్సంటేజ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ఇంత వైరుధ్యం ఉంటుంది. దాన్ని బట్టి చెప్పొచ్చు అభిషేకం నీ మీద నిలిచిందా, తరిగిపోయిందా అని. అభిషేకం తరిగిపోతే భయం స్టార్ట్ అయింది. చిన్న సమస్య కూడా భూతద్దంలో కనపడింది. ఇది లక్షణం, రోగ లక్షణం చెప్తున్నాను. అభిషేకం తరిగిపోయి బలహీన పడితే పరిస్థితి ఎలా మారిపోయిద్ది అంటే, చిన్న సమస్య కూడా పెద్ద కొండలాగా కనపడిద్ది. అదే అభిషేకం పర్ఫెక్ట్గా నెత్తి మీద ఉంటే ఈ విశ్వాస నేత్రాలతో చూస్తావు, దేవుని కోణంలో నుంచి చూస్తావు కనుక కొండలాంటి సమస్య కూడా అది అంతలే అంటావు. ఈ దృష్టి వేరియేషన్ బట్టి నీ నెత్తి మీద దేవుని శక్తి పనిచేస్తుందో లేదో నీకు అర్థమైపోయింది. సింపుల్. దృష్టి మారిపోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నాను, నిన్ను బట్టి నువ్వు ఇదిగమ్మని చెప్పట్లా నేను, లేకపోతే ఏ మనిషిను ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోమని చెప్పట్లా. నీకు లేదు, నువ్వు అనుకుంటున్న ఇతరులు కూడా లేదు. మరి ఎవరిని బట్టి నువ్వు ధైర్యం అంటే దేవుని యందలి విశ్వాసమును బట్టి. ఎవరిని బట్టి శక్తి అంటే ఆయన యందలి విశ్వాసమును బట్టి. పరిస్థితుల మార్పు కూడా ఇదే వర్తిస్తుంది. గందరగోళంగా ఉంది పరిస్థితి, తారుమారుగా ఉంది, గజిబిజిగా ఉంది, శూన్యంగా కనపడుతుంది, ఏం అర్థం కావట్లా, జీవితం చిన్న భిన్నంగా ఉంది. ఇలానే ఉంటుందా? నిన్ను అలానే వదిలేయటానికి చేశాడా దేవుడు? కాదు. విశ్వాసమును బట్టి చూడు, అది అలా ఉండదు. ఖచ్చితంగా దాన్ని దేవుడు మార్చేస్తాడు. అంటే ఏ పరిస్థితి అయినా విశ్వాసమును బట్టి చూడాలి. రక్తస్రావం గల స్త్రీ, ఆయన నాకు దొరికితే చాలు, ఆయన వస్త్రమును పట్టుకున్నా బాగుపడిపోతాను, ఆయన నాకు దొరికితే చాలని నిరీక్షిస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది, విశ్వాసమును బట్టి చూస్తూ ఉంది. రెండూ జరిగినాయి. విశ్వాసం 2 విషయాల్లో ఉంచింది ఆమె. నంబర్ 1, ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను, ఈరోజు ఆయన గురించి విన్నాను, నేను ఆయన్ని వెతుక్కుంటా వెళ్ళటం కాదు, ఆయనే నాకు అందుబాటులోకి వస్తాడని నమ్మి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు. నంబర్ 1, ఆయనే నాకు అందుబాటులోకి వస్తాడు, మొదటిది. రెండవది, ఆయన నాకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలని. 2 నిరీక్షించింది. మందులు మాకులు అన్నీ అయిపోయినాయి, వాటి మీద విశ్వాసం తీసి అవతల పడేసాను. వాళ్ళు వీళ్ళు చెప్పారు యేసయ్య గురించి, ఆ మాట యందలి విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఆయన గురించి చెబితే ఆ మాట మీద విశ్వాసంతో పోయి వాడుకున్నారు, ఎగబడ్డారు. 50,000 మంది ఎగబడ్డారు. యేసయ్య గురించి వచ్చిన ఆ నోట ఈ నోట ఆయన గురించి విన్న మాటను బట్టి విశ్వాసం, వినుట వల్ల విశ్వాసం కలుగునన్నది వాక్యం. విశ్వాసం కలిగి ఉంది ఆమె. విశ్వాసం ఆమెను సిగ్గుపరచలేదు. నిజంగానే యేసయ్య ఆమె దగ్గరికి వచ్చాడు. ఆయన ఏ అడ్రస్లో ఉన్నాడో ఏమి వెతుక్కుంటా బోలా ఆయన నా యొద్దకు వస్తాడు అని నిరీక్షించింది. నిజంగానే వచ్చాడు. అంతేకాదు, నేను వస్త్రపు చెంగు ముడతాను బాగుపడతాను, నా పరిస్థితి ఇలానే ఉండదు, నేను బాగుపడతాను, ఆయన నాకు దొరుకుతాడు, నేను ఆయన పట్టుకుంటాను, బాగుపడతాను. ఇదే నిజంగానే రావటం జరిగింది, వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టడం జరిగింది. మొదటి కార్యము జరిగించినప్పుడు రెండవ కార్యం కూడా ఆయన జరిగిస్తాడు. అది ఆమెలో జరిగిన కార్యం.
మొదటిది ఏంటి అంటే ఆయనే నా ముందుకు వస్తాడని నేను నమ్మా. నిజంగా జరుగుతుందిగా ఇప్పుడు ఆ సన్నివేశం. వచ్చాడుగా. ఇది జరిగినప్పుడు ఇప్పుడు ఆ వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడుతుని అనుకునే ఆ రెండవ సంఘటన కూడా జరిగింది. జనాన్ని తోసుకుంటూ, వాస్తవంగా ఆడవాళ్ళకి భయం, వెనకడుగులో ఉంటారు. పురుషులైతే తెగబడి ముందుకు పరిగెత్తారు. అలాంటి తోసేసుకుంటూ వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. వెళ్ళిపోయి వస్త్రపు చెంగు టపామని పట్టేసుకుంది. అంతే. 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా శోధింపబడుతున్న ఆ జబ్బు ఆన్ ది స్పాట్ బ్రేక్ యేసునామములో. ఇది ఆయననే ఆపేసింది. అసలు చక 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 నడుచుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి ఈమె ఎప్పుడైతే ఇది చేసిందో, ఈమె అక్కడ నిలబడింది, ఆయన కొంచెం ముందుకెళ్ళి ఆయన నిలబడ్డాడు. స్వస్థత పొంది కార్యం చూసి ఏమే బ్రేక్ అయిపోయింది. ఈ కార్యం జరిగిందన్న సంగతి గ్రహించిన యేసయ్య ముందుకెళ్ళి ఆయన ఆగాడు. నన్ను ఎవరు ముట్టారు అన్నాడు. పక్కన వాళ్ళు చిత్రంగా చూశారు. ఇంతమంది గుంపులు గుంపులు పైన పడుతుంటే, మా మీదే పడుతుంటే స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. నేను చెబుతుంది ఏమన్నా అర్థమవుతుందా మీకు? నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను. రైట్. ఇంతమంది గుంపులు గుంపులు మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టారు అంటాడు. ఏంటి బోధకుడు అన్నాడు. చూసుండొచ్చు వాళ్ళు. యేసయ్య సమాధానం ఏంటి? మీరు నన్ను టచ్ చేయటం వేరు, ఒక పర్సన్ నన్ను టచ్ చేశారు, ఆ పర్సన్ టచ్ చేయటం వేరు. ఎవరో ప్రభావము ఆయనలో నుండి బయలువెడలట చూచి యేసు నిలిచి నన్ను తాకినది ఎవరని అడిగాడు. అప్పుడు వచ్చింది ముందుకి, నేనేనయ్యా. ఏమన్నాడు? బుద్ధి లేదా అనలా. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అన్నాడు. బా, అక్కడ వాడాడు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన, సమాధానం గలదానివై పో. యేసయ్య దగ్గర ఉంది సంపద. విశ్వాసము అనే పాత్రతో స్వీకరించాలి మనం. విశ్వాసంతో చూడటం నేర్చుకోండి, విశ్వాసంతో నిరీక్షించటం నేర్చుకోండి, విశ్వాసంతో ప్రయత్నించటం నేర్చుకోండి, విశ్వాసంతో పని చేయటం నేర్చుకోండి, విశ్వాసంతో దేవుని ఆశ్రయించడం నేర్చుకోండి, విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకోండి, విశ్వాసంతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూడటం నేర్చుకోండి. విశ్వాసంతో నెగిటివ్గా కాదు, పాజిటివ్గా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని. పాజిటివ్ అంటే కరోనా పాజిటివ్ అనుకునేరు, పరిస్థితుల విషయంలో పాజిటివ్ అని చెబుతున్నాను నేను. నెగిటివ్గా ఉన్నాయి పరిస్థితులు. విశ్వాసంతో చూడు, వ్యతిరేకంగా ఉన్న ఈ పరిస్థితులే నాకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. చేదైన ఈ అనుభవాలే విశ్వాసమును బట్టి నేను చూస్తున్నాను, మధురమైన అనుభవాలుగా నా దేవుడు మారుస్తాడు. భక్తులందరూ అలాగ నిరీక్షించి విశ్వసించి ఇహ జీవితంలో, అంటే ఈ లోక సంబంధమైన జీవితంలోనూ కార్యాలు పొందారు, నిత్యత్వంలో కూడా మహిమను సంతరించుకోవడానికి ధన్యజీవులయ్యారు. కాబట్టి నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోమని నేను చెప్పను, మీ ఇంటి పక్క వాళ్ళని బట్టి, మీ ఇంటి వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోమని చెప్పను, మిమ్మల్ని బట్టి కూడా ధైర్యం తెచ్చుకోమని చెప్పను. మనందరికీ ఉన్న ఒకే ఒక ఏకైక ఆధారం, తిరుగులేని ఆధారం మన యేసయ్య. ఆయనను బట్టి, ఆయన మీద విశ్వాసం ఉంచి పరిస్థితులన్నిటిని అనుకూలపరుస్తాడని నమ్మి ధైర్యం తెచ్చుకో. లేని వాటిని ఉన్నట్టే పిలిచే దేవుడు, తారుమారైన నీ పరిస్థితులకు, సమాధానమే లేని నీ ప్రశ్నలకు సమాధానం ఉన్నట్టే పిలుస్తాడు. అది నువ్వు చూస్తావు. అట్లా కాకుండా, నేను చెప్పిన ఈ పందాలో కాకుండా నువ్వు రివర్స్ గేర్లో చూసావు అనుకో, నీ కర్మ కాలిద్ది, నాకు సంబంధం లేదు, కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తా, ఇక ముగిస్తా. అదే నేను చెప్పిన వాటికి అనుకూలంగా నువ్వు ఇట్లా ఉంచకుండా పరిస్థితుల్ని రివర్స్లో నువ్వు విశ్వసించావంటే మాత్రం నీ కొంపే మునిగిద్ది. నీ నమ్మిక చొప్పునే కదా.
పరిస్థితులు ఆశాజనకంగా ఆశీర్వాదకరంగా మారతాయని నమ్మితే ఖచ్చితంగా ఆ ప్రభావం నీ మీదకి వచ్చింది. పరిస్థితుల్లో తీవ్ర రూపం దాలుస్తే ఇంకా ఏమవుతానో ఏమైపోయిద్దో అనుకుంటే ఆ నెగిటివ్ ఫోర్స్ నీ మీద పనిచేయటం మొదలుపెట్టింది. అంతే. గొల్లియాతును చూసి ఇల్లు దడుచుకొని పరిగెత్తినంతసేపు వాడు ఉరికించడం ఎక్కువ చేశాడు. మనకి ఎన్నిసార్లు చెప్పుకున్న భలే మాదిరి వాడు. 100 సార్లు చెప్పినా సరే మళ్ళీ ఏదో సరుకు దొరికింది అక్కడ. ఈ 40 రోజులు ఉరికిచ్చాడు ఒక్కడే. మళ్ళీ చూడు, వీళ్ళు భయపడే కొద్దీ తీవ్రత పెరిగిపోయింది, వాడి ప్రభావం పెరిగిపోయింది, వాడి విలువ పెరిగిపోయింది. రాజు కూడా వాడి దెబ్బకి ఆలోచనలో పడ్డాడు. ఒక్కడే ఒకడొచ్చి వ్యతిరేకంగా వాడి గురించి ఆలోచించాడు. మొత్తం కొలాప్స్ అయిపోయాడు. అన్ని వేల మంది వాడిని చూసి గొప్పగా మాట్లాడుతున్నంతసేపు ఇంతవాడు ఇంత అయిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు 6 మూరల జానుడు కాదు, 60 మూరల జానుడు అయిపోయాడు. వాడి గురించి చూసే కొద్దీ, ఆలోచించే కొద్దీ, గడగడాడే కొద్దీ, భయపడే కొద్దీ, ఉరికే కొద్దీ ఒక అభిషిక్తుడు వచ్చి దానికి వ్యతిరేక దిశలో చూసినప్పుడు అంత పెద్ద హైగా కనపడ్డవాడు సైతం నిలువురా కుప్పగూలిపోయాడు, కొలాప్స్ అయిపోయాడు. వాళ్ళ విశ్వాసం వాడిని రేజ్ చేసింది. వాడు తరమటం మొదలుపెట్టాడు. దావీదు విశ్వాసం ఏమో వాడిని తరమటం మొదలుపెట్టింది, కూల్చేసింది. వాళ్ళ విశ్వాసం ఏమో వాళ్ళ స్వీయత మీద, రాజు బలం మీద డిపెండ్ అయి ఉంది. దావీదు విశ్వాసం ఏమో దేవుని బలం మీద డిపెండ్ అయి ఉంది. ఎట్లా మారింది సార్ అంటే దేవుడు బలవంతుడు సార్, అంతే. వాడు 100 సార్లు ఎట్లా జరిగింది ఇది, దేవుడు బలవంతుడు సార్, ఇది ఎట్లా దేవుడికి సాధ్యమైంది సార్, ఇది ఎలా దేవుడు జరిగిస్తాడు సార్, ఎట్లా కుదిరా దేవుడు కుదిరిస్తాడు సార్, నేను నమ్ముతా అంతే. అరే నువ్వు ఎట్లా బిడ్డల్ని పొందుతావమ్మా, నువ్వు అయిపోయింది, నువ్వు స్త్రీ ధర్మం నిలిచిపోయిందంటే సారా ఏమంటుంది? అవును సార్, నాకు నిజంగా నా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. దేవునికి సాధ్యం సార్, నాకు తెలుసు ఆ సంగతి. దేవునికి సమస్తము సాధ్యమే. ఒక కన్య నుండి కూడా సంతానాన్ని పుట్టించగలడు. స్త్రీ ధర్మం ఉడిగిపోయిన ఒక వృద్ధ స్త్రీ గర్భమును కూడా మళ్ళా రన్నింగ్లోకి తేగలుగుతాడు. లాజిక్ మాట్లాడితే అట్ట సార్, లాజిక్కి వ్యతిరేకమైన, లాజిక్కి భిన్నమైనది విశ్వాసము. సముద్రం ఎట్ట పాయలేదు, అరే అయ్యిద్ది సార్, అయ్యిద్ది, దేవుడు చేస్తాడు. అది లాజిక్ ఒప్పుకోవట్లా. సముద్రం పాయలేదంటే నాకు లాజిక్ ఒప్పుకోవాలి. నీ బోల్డ్ లాజిక్ ఎవడికి కావాలి? లాజిక్లకు మించినది విశ్వాసము. అది ప్రయోగించినప్పుడే గొప్ప కార్యాలు సాధ్యము. అది నేను చెప్పేది. అంతేగాని లాజిక్లు పెట్టుకొని ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది, అది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, ఈ సోదంతా పెట్టుకుంటే నా దేవునికి సమస్తము సాధ్యమే. ప్రారంభం నుండి ఇప్పటిదాకా ఎన్నో రకాల పరిస్థితుల్లో కూడా నేను ప్రయాణం చేసిన ప్రతిసారి నాకు అన్ని మధురమైన అనుభవాలు కాదు, చేదైనవి కూడా ఎదురైన ప్రతి ఘట్టంలో నేను వాడిన పదం ఇదే. ఈ చేదు కూడా నాకు ప్లస్గా మారిద్ది. నా దేవుడు దీనికోసమే నాకు ఇది లైన్ చేశాడు, అదే జరుగుతుంది చూడండి అనుకుంటా వచ్చి అదే జరుగుతుంది. మారానుభవం మధురముగా మార్చగలవు నీ. దమ్ము కొట్టి పాడబాటం కాదు, ఆ మాటలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మోడైపోయింది, మోడు ఉందండి, అక్కడక్కడ పొలాల మీద చెట్లు నరికేసి కాల్ చేస్తారు. ఒక మోడులాగా ఉంటుంది, అది చచ్చిపోయిద్ది.
అలాంటి మోడు నుంచి చిగుర్లు పుట్టించే దమ్ము నీకుంది దేవా. శూన్యమైపోయిన శారా గర్భం నుండి ఎప్పటికీ శూన్యంగా ఒక జనాంగాన్ని తెచ్చిన మొనగాడివి ప్రభువా నువ్వు. నీకు సాధ్యం కాకపోవటం ఏంటి? మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా ఈ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా ఈ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా ఈ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా ఈ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. విశ్వాసము నీలో, నీ బాడీలో తెలియని మార్పులు తీసుకొస్తుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది విశ్వాసం. అంత దమ్ముంది దానికి. నెగిటివ్గా ఉన్న పరిస్థితుల్ని పాజిటివ్గా మార్చేస్తుంది. ఇంకొకటి చెప్పనా, నీ విశ్వాసమే పాజిటివ్గా ఉన్న పరిస్థితులను కూడా నెగిటివ్గా మార్చేస్తుంది. అది నీ దృష్టిని బట్టే ఉంటుంది. ఇది మీకు బాగా మైండ్కి ఎక్కాలని రెండోసారి కూడా దీన్ని రెట్టించా, ద్వితీయోపదేశ కాండం లాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాయింట్ అనేది మీ మైండ్లో బాగా వేళ్ళూనుకోవాలి. ప్రతి దానిలో కూడా కీడుగా కనబడుతున్న దానిలో సైతం మేలుంది అని గుర్తుపట్టాలి. చేదుగా ఉన్న అనుభవం తర్వాత మధురమైన అనుభవం ఉంది. ఆ మాధుర్యం అర్థం కావడానికే ఈ చేదు అందుబాటులోకి వచ్చింది. అంతే తప్ప నాకేం చేదు పర్మనెంట్ కాదు. నా దేవుడు నాకు మధురమైన అనుభవాన్ని ఇవ్వటానికే ఇష్టపడ్డాడు. చేదు కొంచెం ఆ మాధుర్యం యొక్క విలువ ఇంకా ఎక్కువగా కనపడటానికి చేదు. దేవుని మహాకృపను బట్టి ప్రారంభం నుండి నేటి వరకు ప్రతి పరిస్థితి, చేదుగా ఉన్న ప్రతి పరిస్థితి అదే దృష్టితో చూస్తూ వచ్చాను నేను. మధురంగా మారిపోద్ది, ఖచ్చితంగా మారిపోద్ది. అంతే. దేన్ని బట్టి? నా దేవుని బట్టి. అదే చూస్తూ అనుభవిస్తూ వస్తున్నా. మీకు అందరికీ చెప్తున్నా, నీ దృష్టిని బట్టి నీ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. విశ్వాసపు దృష్టితో నువ్వు ఏది చూస్తున్నావు? చేదునా మధురాన్నా? మధురంగా ఉన్నాడు యోబు, భవిష్యత్తు చేదును వెతుక్కున్నాడు, అదే ఎదురైంది. ఇప్పుడు చేదులో ఉన్నావు, మధురాన్ని వెతుకు విశ్వాసాన్ని బట్టి అదే ఎదురవుతుంది. మనం అనుకున్నట్టు జరిగిద్దాం, మనం ఇలా కాకుండా అలా అనుకుంటే అలా జరిగిద్దా అంటే నాకేం తెలుసు, ఆయన అన్నాడు నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్దాను. మరి దానికి ఏం చెబుతావు చెప్పు, నాకు సమాధానం చెప్పు. కొంతమంది ఉంటారు, మనం అట్ట అనుకుంటే అటు జరిగిద్దా, అయిద్దా అంటే మరి వచ్చిన వాళ్ళకి ఏం చెబుతావు? నేను కూడా నాకు కూడా తెలుసు. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునన్నాడు. మరి దానికి ఏం చెబుతావు? బలహీనత వచ్చింది, అమ్మో అందరూ తెచ్చిపోతున్నారు, దీనివల్ల బాబోయ్ నాకు కూడా అమ్మో ఏదో తేడాగా ఉంది బాబోయ్ అంటే అది లోపల బలం తెచ్చుకుంటా ఉంటుంది. ఇందాక చెప్పిన కప్ప కడుపులో లేకపోయినా సరే పెరిగి తిరిగినట్టు. దేవునికి స్తోత్రం కలుగును. మా బాబోయ్ ఇది వచ్చింది బాబోయ్. విశ్వాసమును బట్టి నేను కరోనానే ఏం పర్వాలేదు రాని. దేవునికి స్తోత్రం కలుగును.